వెల్కమ్ టు మాధవి కుకింగ్ ఛానల్. నేను ఈరోజు చేయబోయే ఐటమ్ మటన్ కర్రీ అండి. హాఫ్ కేజీ మటన్, హైదరాబాదీ స్పెషల్ మటన్ కర్రీ అండి. హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను, 3 టమాటాలు, 2 ఉల్లిపాయల, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. గరం మసాలా ఇంట్లో చేసి పెట్టుకుంది, ధనియా పౌడర్, మటన్ మసాలా, 3 పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు, కారం. తయారు చేసే విధానం చూపిస్తానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలండి. కుక్కరు ఫస్ట్ ఆయిల్ వేయండి, 2 స్పూన్లు, పెద్ద స్పూన్ తోటి. కొంచెం 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి, పచ్చిమిర్చి, ఇంకా సాల్ట్ వేస్తే తొందరగా ఉల్లిపాయలు వేగుతాయండి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ అవ్వాలండి. ఆనియన్స్ బ్రౌన్ అయినాయండి. బ్రౌన్ అయినాక ఇప్పుడు పసుపు వేయాలండి. కొంచెం పసుపు, కొద్దిగంత ఉప్పు, హాఫ్ కేజీ కదండి, కొంచెం తగినంత వేసుకోండి. తక్కువంటే తర్వాత వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, బాగా ఫ్రై చేయాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మటన్ వేసుకోవాలండి. మటన్ వేసుకొని నూనెలో మగ్గియాలండి. బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఆయిల్లో మగ్గియాలి. మగ్గాక 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలండి. హాఫ్ కేజీ కాబట్టి నేను 2 స్పూన్లు వేసాను, సరిపోతుంది. ఒక టీ స్పూన్ ధనియా పౌడర్. ఒకసారి కలుపుకోవాలండి. ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ అండి. కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. మా ఇంట్లో ఎప్పుడు రెడీ ఉంటుంది. కొంచెం గ్రేవీ కావాలి ఎక్కువ అంటే నేను ఈ పౌడర్ని యూజ్ చేస్తానండి. కొంచెం 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది చికెన్. ఇప్పుడు కట్ చేసుకున్న టొల్లులండి వేసుకుంటున్నాను. బాగా కలపాలండి.
కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కలుపుకోవాలండి. ఇది పేస్ట్ చేసుకున్నాను. గ్రేవీ బాగా వస్తుంది. మా ఇంట్లో గ్రేవీ కావాలండి, గ్రేవీ లేకపోతే ఎవరు తినరు. బాగా కలుపుకోవాలండి. మన తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ అంటే విరగదీయాలండి. లొట్టలు వేసుకుంటా తినవలసిందే. ఇప్పుడు బాగా మసాలా ఉడికినాక గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. 4 విజిల్ పెట్టుకుంటానండి. 4 విజిల్ అయ్యాక హైదరాబాదీ మటన్ గ్రేవీ కర్రీ రెడీ. ఫైనల్గా హైదరాబాదీ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిందండి. ఒక్కసారి కలుపుకుందాము. బాగా వచ్చిందండి గ్రేవీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని ఒక బౌల్లో తీసుకుందామండి. ఫైనల్గా హైదరాబాదీ మటన్ గ్రేవీ కర్రీ టేస్టీగా రెడీ. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.